33 కోట్ల మంది దేవతలు జనవరి 20 నుంచి 31 వరకు వృషభ రాశి వారికి 2 పెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు. ఈ వీడియోని చూడని వారు నిజంగానే దురదృష్టవంతులనే చెప్పుకోవాలి. అసలు వృషభ రాశి వారికి జనవరి 20 నుంచి 31 వరకు 33 కోట్ల మంది దేవతలు ఏ 2 అద్భుతాలు చూపించబోతున్నారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని 2వ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. ఈరోజు మనం వినబోయే విషయం సాధారణమైన విషయం కాదు అనే చెప్పుకోవాలి. ఇది వృషభ రాశి వారి జీవితాన్ని తలకిందులు చేసేసే మహారహస్యం అని కూడా చెప్పవచ్చు. జనవరి 20 నుంచి 31 వరకు 33 కోట్ల మంది దేవతలు స్వయంగా దిగివచ్చి వృషభ రాశి వారికి 2 అద్భుతాలు అయితే చూపించబోతున్నారనే చెప్పాలి. ఈ వీడియోని చివరి వరకు చూడని వారు నిజంగా చెప్పాలి అంటే దురదృష్టవంతులే. ఎందుకు అంటే ఈ కాలంలో మీరు చేసే ఒక చిన్న తప్పు కూడా మీ అదృష్టాన్ని మీ నుంచి దూరం చేయవచ్చు. కాబట్టి శాంతిగా కూర్చుని మనస్సు పెట్టి అయితే వినండి. వృషభ రాశి వారి స్వభావం. వృషభ రాశి అంటే ఓర్పు, సహనం, నిజాయితీ, కష్టపడే తత్వం అయితే ఉన్నవారనే చెప్పుకోవాలి. ఈ రాశి వారి జీవితంలో ఎప్పుడు కష్టపడిన సంపాదించాలని తపన పడే మనస్తత్వం అయితే వీరికి ఉంటుంది అనే చెప్పుకోవాలి. కానీ అదే కారణంగా దేవతలు కూడా మీ సహనాన్ని చాలా కాలంగా అయితే పరీక్షిస్తున్నాడనే చెప్పాలి. ఇంత ఓపిక ఉన్నవాడికే ఇంత కష్టం ఎందుకు అని మీరు ఎన్నిసార్లు అనుకుంటూ ఉన్నారో ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం అయితే రాబోతుంది అనే చెప్పుకోవాలి. 33 కోట్ల మంది దేవతల సంకేతాలు. శాస్త్రాల ప్రకారం 33 కోట్ల మంది దేవతలు ఒకేసారి ఆశీర్వదిస్తారు. అంటే అది మీ జీవితంలో మార్పు సూచన అని కూడా చెప్పవచ్చు. ఇది సాధారణ పుణ్యఫలం కాదు, ఇది పునర్జన్మ కర్మఫలం అనే చెప్పాలి. అయితే జనవరి 20 నుంచి గ్రహాల కదలికలు, గురు, శని, శుక్రగ్రహాల ప్రభావం అయితే వృషభ రాశి వారి మీద అద్భుతమైన యోగాన్ని అయితే సృష్టిస్తున్నాయనే చెప్పాలి. ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే యోగం అని కూడా చెప్పవచ్చు. మొదటి అద్భుతం ధనం అండ్ అవకాశ యోగం. ఇప్పుడు మొదటి అద్భుతం గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ అద్భుతం మీ ఆర్థిక జీవితానికి సంబంధించింది అని కూడా చెప్పవచ్చు. మీరు గమనించారా? ఆగిపోయిన డబ్బు, రావాల్సిన అప్పులు, ఆలస్యమైన అవకాశాలు ఇవి ఒకేసారిగా కదులుతాయనే చెప్పుకోవచ్చు. అయితే జనవరి 22 లేదా 24న ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం మీ జీవిత దిశనే మార్చేస్తుందని కూడా చెప్పవచ్చు. చాలా ముఖ్యమైన సూచన అనే చెప్పాలి. ఆ అవకాశాన్ని చిన్నదిగా భావించకండి. ఎందుకు అంటే అదే దేవతలు పంపించిన సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. 2వ అద్భుతం మనస్సుకు సంబంధించిన మార్పులు. ఇది ఇంకా శక్తివంతమైన అద్భుతం అనే చెప్పుకోవాలి. మీ జీవితంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా తిరిగి రావచ్చు లేదా కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు. ఈ వ్యక్తి కారణంగా మీ మనస్సులో ఉన్న భారం మొత్తం తగ్గుతుందనే చెప్పాలి. ఇది ప్రేమ మాత్రం కాదు, అది ఆత్మ సంబంధం అని కూడా చెప్పాలి. చాలామంది వృషభ రాశి వారు ఈ మధ్యన ఒంటరితనాన్ని అయితే అనుభవిస్తున్నారనే చెప్పాలి. దేవుడు అది గమనించారనే అనుకోవచ్చు. అందుకే మీకు కావలసిన వ్యక్తిని మీ దారి వైపు అయితే నడిపిస్తున్నాడనే చెప్పవచ్చు. ఈ రోజుల్లో తప్పక చేయవలసిన పనులు. జనవరి 20 నుంచి 31 మధ్యలో మీరు తప్పకుండా చేయవలసిన పని, ఉదయం లేవగానే ఓం నమఃశివాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 11 సార్లు జపించండి. ఎవరికైనా ఆహారం లేదా నీరు ఇవ్వగలిగితే తప్పకుండా ఇవ్వండి. ఈ కాలంలో అబద్ధాలు, అనవసరమైన వాదనలు, అహంకారం వీటిని పూర్తిగా దూరం పెట్టండి. అంతేకాకుండా ఈ సమయంలో మీరు పేదవారికి సహాయం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. రహస్య సంకేతాలు వృషభ రాశి వారికి తప్పకుండా గమనించవలసింది. వృషభ రాశి మిత్రులారా, దేవతల ఆశీర్వాదం వచ్చే ముందు కొన్ని సంకేతాలు అయితే తప్పకుండా కనిపిస్తాయనే చెప్పాలి. ఈ సంకేతాలు మీ జీవితంలో ఇటీవల కనిపిస్తున్నట్లయితే లేదా
ఒకసారి గుర్తు చేసుకోండి. తరచు శివుడి పేరు వినిపించటం, కలలో దేవాలయాలు దీపం కనిపించటం, పాత వ్యక్తులు అకస్మాత్తుగా గుర్తుకు రావటం, నిద్ర మధ్యలో అకారణంగా మెలకువ రావటం ఇవి సాధారణమైనవి కాదు. ఇది 33 కోట్ల మంది దేవతలు మీతో కనెక్ట్ అవుతున్నారు అన్న సూచనలు అనే చెప్పాలి. ఈ సంకేతాలు కనిపిస్తే వృషభ రాశి వారు ఈ అద్భుతాల నుంచి తప్పించుకోలేరు అనే చెప్పాలి. పూర్వజన్మ రుణ విమోచనం. అయితే మీకు తెలుసా, వృషభ రాశి వారిలో చాలామందికి పూర్వజన్మ బంధాలు అయితే చాలా బలంగా ఉన్నాయనే చెప్పాలి. అందుకే ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం అవుతుంది. మనసుకు శాంతి లేకపోవటం, ఎవరో వెంటాడుతున్నట్లు అనిపించటం. జనవరి 20 తర్వాత ఈ రుణం కర్మంగా అయితే మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక సంఘటన జరుగుతుంది, మీరు ఏడుస్తున్నారా? కానీ ఆ కన్నీళ్ళు బాధల వల్ల కాదు, విమోచన వల్ల అని కూడా చెప్పవచ్చు. అది జరిగిన తర్వాత మీ మనస్సు చాలా తేలికగా అయితే అనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఒకే రాత్రిలోనే మారిపోయే పరిస్థితులు, ఇది చాలా అరుదైన విషయం అని కూడా చెప్పుకోవాలి. అయితే వృషభ రాశి వారికి జనవరి 26 లేదా 28 రాత్రి ఒక ఆలోచన వస్తుంది. అది మీ జీవితాన్ని మలుపు అనే చెప్పుకోవాలి. మీరు ఇప్పటి వరకు ఎందుకు అలా జరిగింది అని అర్థం కాని విషయాలు ఈ రాత్రి స్పష్టంగా అయితే అర్థమవుతాయనే చెప్పాలి. ఆ రోజు మీరు ఎవరితోనూ వాదనలకు, ఎవరిని తక్కువగా చేసి మాట్లాడటం అయితే చేయకండి. ఎందుకు అంటే ఆ రోజు రాత్రి దేవతలు మీ నిర్ణయాలను అయితే గమనిస్తారనే చెప్పాలి. వృషభ రాశి వారు ప్రత్యేకమైన హెచ్చరిక. ఈ మంచి కాలంలో కూడా ఒక చిన్న ప్రమాదం ఉంది. మీపై అసూయపడే వ్యక్తి మీ విజయాలను చూసి బంధువులు తట్టుకోలేరు. నవ్వుతూ లోపల విషాన్ని పెట్టుకునే వ్యక్తి అయితే మీ జీవితంలో అధికంగా ఉన్నారనే చెప్పాలి. జనవరి 20 నుంచి 31 వరకు మీ సంతోషాన్ని అందరితోనూ పంచుకోకండి. ప్రత్యేకంగా మీ ప్లాన్స్, మీ డబ్బు విషయాలు, మీ వ్యక్తిగత సంబంధాలు ఎవరితోనూ చెప్పకండి. ఇది దేవతలు ఇచ్చే హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు. చిన్న పరిహారం కానీ మహా ఫలితం. జనవరి 23 లేదా 27న ఇది తప్పకుండా ఫలిస్తుంది అని కూడా చెప్పవచ్చు. అయితే ఇంటిలో ఒక దీపం వెలిగించండి, నెయ్యితో అయితే ఇంకా మంచిది. దీపం ముందు ఈ ఒక్క మాట చెప్పండి, ఇది నాకు రావాల్సింది నాకు రావాలి అని. ఈ ఒక్క వాక్యం మీ కర్మాన్ని అయితే తగ్గిస్తుందనే చెప్పాలి. అయితే ఈ వీడియోని చివరి వరకు చూసిన వృషభ రాశి వారిలో 90% మందికి ఈ 2 అద్భుతాల్లో కనీసం ఒక్కటైనా కూడా తప్పకుండా జరుగుతుంది అనే చెప్పాలి. కానీ ఈ వీడియోని మధ్యలో ఆపేసిన లేదా నమ్మకుండా చూస్తున్న వారికి ఈ యోగాన్ని అయితే కోల్పోతారనే చెప్పాలి. అందుకే మేము ముందే చెప్పాము, ఈ వీడియోని చూడని వారు నిజంగా దురదృష్టవంతులే అని. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి జనవరి 20 నుంచి 31 వరకు ఏ 2 అద్భుతాలు చూపించబోతున్నారు, 33 కోట్ల మంది దేవతలు అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.